మావా ఎన్ని రోజులు మనం డంబిల్స్ ఒకటే తయారు చేసాం, కానీ ఈ రోజు బార్బిల్ రాడ్ కూడా తయారు. దానికోసం నా దగ్గర ఉన్న పాత డంబిల్స్ అన్ని బద్దలు కొట్టేసి డంబిల్ తయారు చేయాలంటే పెద్దగా ఏం అవసరం లేదు. కొంచెం ఇసుక, కొంచెం పిక్క, మరి కొంచెం సిమెంట్, 2 రాడ్లు. మళ్ళీ జాగ్రత్తగా ఏనండి, నేనైతే ఏం తీసుకోవట్లేదు. కొంచెం పిక్క, దానికి తోడు మరి కొంచెం ఇసుక. అయితే దీనికోసం ఆల్రెడీ మనం కొన్ని డంబిల్ షేప్ లో అయితే తయారు చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను దీన్ని ఎలా తయారు చేయాలని. మళ్ళీ నేను చెప్తాను, డోంట్ వరీ. పిక్క ఇసుక ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ క్వాలిటీ సిమెంట్ అయితే తీసుకున్నాం. మనం తీసుకున్న పిక్కలో ఏదైనా వేస్టేజెస్ ఉంటే నీట్ గా ఏరుకోండి. అంటే ప్లాస్టిక్ గానీ గడ్డి గానీ ఏదైనా ఉంటే మొత్తం వేరే. సిమెంట్ ఇసుక కలిపిన తర్వాత దాంట్లో సిమెంట్ అయితే యాడ్ చేసుకుని నీట్ గా కలుపుకోండి. నేనైతే చేతులు పెట్టాను, మీరు చేతులు మాత్రం పెట్టండి. కలిపిన తర్వాత మధ్యలో హోల్ పెట్టుకుంటే ఫోకస్ ఇన్ గోల్స్, నాట్ ఇన్ హోల్. హోల్ అంటే మీరు అనుకున్నది కాదు. ఆ హోల్ లో కొంచెం వాటర్ పోయి, వాటర్ ఎక్కువ పోయకండి, సిమెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కొంచెం వాటర్ పోయి, చేతులు పెట్టుకుంటే మీ దగ్గర టాపీ ఉంటే టాపీ, పార ఉంటే పారే, దీంతో మాత్రమే మిక్స్ చేయండి. ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే రాడ్లు. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఏ రాడ్ లేదు. 5 సంవత్సరాల క్రితం నేను వేసిన బార్బుల్ రాడ్ అయితే సూతితో పగలగొట్టేసా. నిజం చెప్పాలంటే చాలా బాధ అనిపించింది, కానీ తప్పట్లేదు, నాకు వెయిట్ ఇంక్రీజ్ చేయాలనిపించింది, అందుకే పగలగొట్టేసా. మా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డంబెల్ చేసినా సరే మనం తీసుకున్న రాడ్ ని మాత్రం మధ్యలో ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఆ రాడ్ పొజిషన్ మారిందంటే డంబెల్ మాత్రం సరిగా రాదు. ఇంతవరకు మనం చాలా డంబెల్ వీడియోస్ చేసాం, ఇంతవరకు మీరు చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. అయితే పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు డంబెల్ లోకి కాంక్రీట్ ఫిల్ చేసేటప్పుడు రాడ్ మాత్రం షేక్ అవ్వకుండా చూసుకుంటే అది పొజిషన్ మిడిల్ లోనే ఉంది. డంబెల్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫినిషింగ్ మాత్రం ప్లాస్టింగ్ చేసినట్టు నీట్ గా. రాడ్ కొంచెం లెంత్ ఉంది కదా, అటు ఇటు ఊగిపోకుండా ఉండడానికి మనం అయితే సపోర్ట్ గా 2 డంబెల్స్ పెడతాం. ఇప్పటిదాకా చేసింది సింగిల్ సైడ్, మళ్ళీ డబుల్ సైడ్ చేయాలి. డంబెల్ మేకింగ్ సిరీస్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మావా ఈ వీక్ మొత్తం ఓన్లీ డంబెల్స్ మీద వీడియోస్. కూడా డంబెల్స్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్. మనం కూడా ఇంట్లో ఉండి మంచి డంబెల్స్ తయారు చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తా, మన అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ లో ఎవరైతే జిమ్ పిచ్చోడు ఉన్నాడో వాడికైతే ఈ వీడియోని షేర్ చేయండి.